సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో లెసన్లో ఈ సిఎస్ఎస్లో ఉన్న ఈ యాట్రిబ్యూట్ సెలెక్టర్ ఎందుకు యూజ్ చేస్తారో మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ క్యాప్షన్ మీరు చూసినట్లయితే పవర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్ అనేది ఒక క్యాప్షన్ ఉంది ఇక్కడ వైట్ కలర్లో. సో దానికి ముందు టార్గెటింగ్ బేస్డ్ ఆన్ యాట్రిబ్యూట్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ ట్యాగ్. అంటే ఇప్పటి వరకు మనం హెచ్టిఎంఎల్ కోడ్ రాసేటప్పుడు ప్రతి ట్యాగ్కి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బాడీ ట్యాగ్ని తీసుకుంటే బాడీ ట్యాగ్లో మనకి టెక్స్ట్ అనేది ఉంటుంది, అలాగే బీజీ కలర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, లెఫ్ట్ మార్జిన్ ఉంటుంది. ఈ ట్యాగ్కి ఉన్న యాట్రిబ్యూట్స్ వేరే ట్యాగ్ యాట్రిబ్యూట్స్లో వేరే ట్యాగ్ యాట్రిబ్యూట్గా మనం రాయకూడదు. ఓకే, ప్రతి ట్యాగ్కి స్పెసిఫిక్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి, కొన్ని కామన్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ కోడ్ మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ వెరీ సింపుల్ కోడ్. ఇది బాడీలో బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఉంది, ఒక సింపుల్ H1. ఈ H1లో మన టాపిక్ ఏంటి? యాట్రిబ్యూట్ సెలెక్టర్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు? టార్గెట్ బేస్డ్ ఆన్ యాట్రిబ్యూట్. ఓకే, దీని అవుట్పుట్ మీరు చూసినట్లయితే ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది ఫైల్ ఎక్కడుంది? ఇక్కడ ఈ ఫైల్ వచ్చి సిఎస్ఎస్ యాట్రిబ్యూట్ సెలెక్టర్ డెస్క్టాప్లో సిఎస్ఎస్ అనే ఫోల్డర్ లోపల దాని లోపల HTML అనే ఫోల్డర్ ఉంది. ఆ HTML అనే ఫోల్డర్ లోపల ఈ ఫైల్ ఉంది యాక్చువల్గా. ఓకే, సో కానీ మనకి ఈ డెస్క్టాప్లో సిఎస్ఎస్లో HTMLలో ఇది యాక్చువల్ ఫైల్, కానీ ఇక్కడ మనకి ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి. ఇమేజెస్లో ఈ ఫైల్స్ ఉన్నాయి కదా. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఇమేజ్ని యాడ్ చేస్తాను. సో IMG, ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్కియెస్ట్ థింగ్ ఉంటుంది. IMG SRCలో ఏ ఫోల్డర్ ఉంది? IMG అనే ఫోల్డర్లో 1.jpg అనే ఫైల్ ఉంది. ఇప్పుడు నేను సేవ్ చేశానంటే ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే రాదు అది, కానీ ఐకాన్ వచ్చింది. ఎందుకు అంటే ఈ ఫైల్ ఎక్కడుంది అంటే సిఎస్ఎస్ లోపల HTML అనే ఫోల్డర్లో ఉంది, కానీ ఇమేజ్ ఎక్కడుంది? సిఎస్ఎస్ లోపల వేరే ఫోల్డర్లో ఉంది. అంటే ఈ ఫోల్డర్లోంచి మనం బయటకు వచ్చి ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో అది మనం సిఎస్ఎస్లో రాసేటప్పుడు 2 డాట్స్ అని పెట్టి స్లాష్ ఇస్తే ఈ ఫోల్డర్లోంచి బయటకు వచ్చేసి వేరే ఫోల్డర్లోకి వెళ్తున్నాము అని దీని అర్థం. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఆ ఇమేజ్ వస్తుంది, లేదంటే రాదు. ఓకే, సో దీనికి నేను ఎనీ యాట్రిబ్యూట్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ అనేది ఇద్దాం, లేదంటే క్లాస్ మై థంబ్ అన్నాం. మై థంబ్నెయిల్ అని అర్థం. మై థంబ్, THUMB. ఓకే, క్లాస్ మై థంబ్. సో దీన్ని నేను లేదంటే విడ్త్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, మై క్లాస్, నో ప్రాబ్లం. కాస్ 2 3 4. సో అలా ఎన్ని పిక్చర్స్ ఉంటే యాడ్ చేయొచ్చుగా. 2 3 4 అలా ఎన్ని కావాలంటే అలా 5. సో ఇప్పుడు మనం ఇక్కడ సిఎస్ఎస్ రాసేటప్పుడు అదన్నీ కూడా ఇమేజ్ ట్యాగ్స్. ఇక్కడ నేను సే ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ 5 పిక్సెల్ FFF సాలిడ్ అని రాసి ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే అన్నీ ఇలా వచ్చేసాయి. ఓకే, అంటే మీ వెబ్సైట్లో వేరే చోట్ల ఇమేజెస్ ఉన్నా అవి వచ్చేస్తాయి అలాగే. సో మనకి ఇమేజ్ అనే ట్యాగ్ ద్వారా మనం బార్డర్ ఇచ్చినప్పుడు అన్ని ఇమేజెస్ కూడా ఇది అప్లై అవుతుంది, కానీ నాకు అలా కాకూడదు. నాకు ఇమేజెస్లో ఓన్లీ ఈ క్లాస్ ఉన్న యాట్రిబ్యూట్. సో ఇది కాపీ చేసుకొని ఈ ఇమేజ్ లోపల ఇక్కడ ఇలా పేస్ట్ చేశాను అంటే ఒక ఇమేజ్ ట్యాగ్ లోపల ఉన్న క్లాసు, ఆ క్లాస్ లోపల ఉన్న యాట్రిబ్యూట్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి యాట్రిబ్యూట్ తీసేసాను, లేదంటే ఒకదాని గురించి ఒకదాన్ని తీసేద్దాం. ఆల్టర్నేట్ లాగా ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే చూడండి, దీనికి ఉంది ప్లస్ దీనికి లేదు, ప్లస్ దీనికి ఉంది దీనికి లేదు, దీనికి ఉంది. అంటే ఇదేంటంటే బేస్డ్ ఆన్ యాట్రిబ్యూట్. సో యాట్రిబ్యూట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనం బ్రాకెట్ లోపల యాట్రిబ్యూట్ ఇవ్వాలి. అంటే అన్ని ఇమేజెస్ క్లాస్ నేము మై థంబ్ ఉండేటివి మాత్రమే రావాలి. ఇన్ కేస్ ఇది కానీ మీరు డిలీట్ చేస్తే అన్ని ఇమేజెస్కి అప్లై అయిపోతుంది అది. ఓకే, సో అలా కాకూడదు అనుకుంటే ఈ యాట్రిబ్యూట్ సెలెక్టర్ మనం యూజ్ చేయొచ్చు. సో Ctrl+Z, సేవ్, రిఫ్రెష్. ఓకే, కానీ ఇలాగే మీరు ఇలా కూడా రాయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ H1లో సో ఇక్కడ క్లాస్ మై
హెడ్లైన్. అంటే మీ వెబ్సైట్లో ఒక 100 H1 ట్యాగ్స్ మీరు యూజ్ చేసి ఉంటే ఏదైతే H1కి క్లాస్ మై హెడ్లైన్ ఉంటుందో దానికి మాత్రమే ఈ ప్రాపర్టీస్ తీసుకుంటుంది. అదే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇన్పుట్, దీని లోపల టైప్ టెక్స్ట్. ఓకే, అలాగే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ని మీరు టార్గెట్ చేయడానికి ఈ సెలెక్టర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ attribute selector in CSS. So thank you very much for watching CSS Telugu tutorials. Have a nice day.